వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. సూచన మేరకు ముందు దిస్ ఈస్ కాల్డ్ బడ్జెట్. బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక్కడ జానకిరామ్ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అందులో ఒక పాయింట్ సహేత్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దాని జమా ఖర్చులు చెప్పాల్సిన బాధ్యత కౌన్సిల్కి ఉంది, మ్యాండేటరీ. అదే కదా ఆయన అడిగింది. సో ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది అఫీషియల్స్, అది మీ బాధ్యత. ఆయన అడగకముందు మీరు చెప్పాలి, కానీ యాజ్ ఏ విజ్ఞుడిగా నా ఆవేదన కూడా ఏంటంటే, ఈరోజు ఈ బడ్జెట్ కనుక పాస్ కాకపోతే కమిషనర్ గారికి బాగా తెలుసు, దీని పర్యవసానాలు మళ్ళీ జీతాలు లేకుండా అల్లాడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా, పోయినసారి కార్మికులు మాత్రమే అల్లాడారు సార్, ఐ థింక్ ఆమె రైట్. కాబట్టి ఈ బడ్జెట్ పాస్ అవుతూనే కౌన్సిల్కి విశేషాధికారాలు ఉన్నాయి. కౌన్సిల్ ఒక తీర్మానం చేయొచ్చు, దీని మీద ఎంక్వైరీ వాళ్ళు కరెక్ట్ అయితే, ఇఫ్ దే ఆర్ కరెక్ట్, ఎంక్వైరీలో వాళ్ళు కరెక్ట్ అని తేలుతుంది. తప్పు అయితే దాని మీద యాక్షన్ తీసుకుంటారు. సో అల్టిమేట్గా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆపిన వాళ్ళు అవుతారు మన కౌన్సిల్. సార్ ఇది నన్ను అడిగారు కాబట్టి కౌన్సిల్ రెజల్యూషనే దానికి ప్రాథమిక మెట్టు. ఫస్ట్ స్టెప్ కౌన్సిల్ రెజల్యూషన్. ఒకవేళ కౌన్సిల్ రెజల్యూషన్ లో వాళ్ళ మీద అభియోగాలు తప్ప ఉంటే ఓకే, నో ప్రాబ్లం, ప్రజల యొక్క ధనము సరిగ్గా ఉపయోగపరిచారు. అందరి అభిప్రాయం చెప్పారు కాబట్టి మీరు ఒక ప్రియాంబుల్ తయారు చేసి టేబుల్ అజెండా పెట్టి రిజర్వేషన్ పాస్ చేయండి అని అడుగుతున్నాం. చెప్పినట్టు జీతభత్యాలకు కానీ డెవలప్మెంట్ కానీ అన్ని ఆగిపోతాయి, కరెక్టే. ఇది కాబట్టి మేము ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే నేనైతే ఏదైతే అడిగానో జమా లెక్కలు, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గత సంవత్సరంలో ఏదైతే జరిగిందో ఈ సంవత్సరం మొదలు జరిగేటప్పుడు చూపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది.